హలో హలో అందరూ ఏం తమ్ముడు మనం ఈరోజు ఓకే ఓకే తమ్ముడు మీ అందరికీ మరొకసారి హాజరైనటువంటి విద్యార్థులకు ఇక్కడ మనకు రచయితలు కవులు చాలామంది మన సభకు వచ్చేసినారు కాబట్టి వారు రాసినటువంటి పద్యాలను వారు రాసినటువంటి కవితలను చదివేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళందరి పేర్లను మన రాపోలు సుదర్శన్ గారు దాన్ని ఎడిటర్ మెంబరు వారు చూస్తున్నారు. మన భాషా సాంస్కృతిక శాఖ మన సాహిత్య అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి సార్ గారు కూడా సెక్రటరీ గారు ఈ కార్యక్రమంలో మనందరికీ ఈ అవకాశాన్ని కల్పించినారు. వారికి మరి ఇక్కడ హాజరైనటువంటి కవులందరికీ పెద్దలందరికీ కూడా మరొకసారి మా కళాకారుల తరపున స్వాగతం తెలియజేస్తూ మీరు అందరూ వచ్చినటువంటి వాళ్ళు నిమ్మలంగా ఉండాలి. ఒక 10 నిమిషాలలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ కవి సమ్మేళనం ప్రారంభమవుతుంది కాబట్టి నాకు విద్యార్థుల మీద ఒక పాట పాడాలని రాసిచ్చినారు. మీ అందరి కోసం ఒక చిన్న పాట పాడతా. వినేటోళ్ళు ఏమి వింటున్నారు, కొంచెం ఇది పెట్టనా అన్న ఈకో తమ్ముడు నీకోసమే. అయితే మీ లెక్క నేను కూడా కాలేజీకి పోయినా. ఓకే, ఈరోజు మనం కాళోజీ గారి సభ జరుగుతుంది. నేను క్లాస్లో ఒకరు చెప్తుంటే నిమ్మలంగా నిశ్శబ్దంగా వినేది. అది క్రమశిక్షణ కలిగినటువంటి విద్యార్థిగా. ఒకరు మాట్లాడుతుంటేనో సార్ పాఠం చెప్తుంటేనో మనం సార్కు ఇబ్బంది కలిగేటట్టు జనానికి ఇబ్బంది కలిగేటట్టు ఉండలేదు. కానీ కొంతమంది మాత్రం మన దాంట్లో జర హుషారు ఎక్కువ చేస్తారు పిల్లలు. అట్లా కాకుండా మనం మన స్కూల్ నుంచి మన కాలేజ్ నుంచి ఇక్కడ ఎందుకు వచ్చినాం, ఈ పెద్ద మనిషి కాళోజీ గారి గురించి ఒక్క 2 నిమిషాలైనా విని అది మన భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనతో మీరు అందరూ వచ్చారు కాబట్టి మీరందరికీ కళాబంధనాలు తెలియజేస్తూ, ఏమి చదవనటువంటి ఒక విద్యార్థి ఎగ్జామ్ రాయనిక పోయిండు. పోయి కూర్చొని చదువుతున్నాడు. పక్క బెంచ్లో ముందల బెంచ్లు ఉన్న ఆయన అడిషనల్ పేపర్లు తీసుకొని వస్తూ ఉన్నాడు. ఆయన రాస్తూ ఉన్నాడు, ఇటు చూస్తూ ఉన్నాడు. లెఫ్ట్ సైడ్ చూసిన వాళ్ళు రాస్తున్నారు, కానీ నా పెన్ను రాస్తలేదు. అటు అమ్మాయి లెక్క అది చూస్తే వాళ్ళు రాస్తున్నారు. కానీ ఇది ఏం చేయలేక ఒక పాట పాడుకుంటూ రాస్తాడు ఆయన. ఏమెట్టి రాయాలి పేపర్లు, ఏమెట్టి రాయాలి పేపర్లు, 6 పేపర్లు ఈలోపే పుట్టాయి నాకు చెమటలు. ఏమెట్టి ఏమెట్టి రాయాలి పేపర్లు, 6 పేపర్లు ఈలోపే పుట్టాయి నాకు చెమటలు. పెన్నుతోనా ప్యాడుతోనా టీచర్ ఇచ్చే క్వశ్చన్ పేపర్తోనా. ఏమెట్టి ఏమెట్టి రాయాలి పేపర్లు, 6 పేపర్లు ఈలోపే పుట్టాయి నాకు చెమటలు. మీరు సప్పట్లు కొట్టలేరు అంటే దరువుతోటి కొట్టాలి. ఓకే, ఏమెట్టి రాయాలి పేపర్లు, 6 పేపర్లు ఈలోపే పుట్టాయి నాకు చెమటలు. పెన్నుతోనా ప్యాడుతోనా టీచర్ ఇచ్చే క్వశ్చన్ పేపర్తోనా. ఏమెట్టి ఏమెట్టి రాయాలి పేపర్లు, 6 పేపర్లు ఈలోపే పుట్టాయి నాకు చెమటలు.
పేపర్ ఇచ్చినప్పుడే సాయిబాబాకు నేను మొక్కుకున్నా నా పెన్ను బాగా రాయాలని. రాతర చదివిందే రావాలని 7 కొండలంకన్నకు మొక్కుకున్నా నీ గుడికి నేను వస్తానని. ఆఖరికి నేనే మొక్కుకున్నా నా గుండు గీసుకుంటానని. నీ గుండు గీసుకుంటానని నీ గుడికి నేను వస్తానని. ఏ మెట్టి రాయాలి పేపర్లో 6 పేపర్లో ఈలోపే పుట్టాయి నాకు చెమటలు. ఇట్టంటోళ్ళా మీరు? ఏమా మీరు మంచిగా చదువుకొని జెమ్స్ అవునా కదా? మీరంతా హీరోలు రా బాబు, హీరోలు కారా? హీరోస్. అట్లనే మన కాళోజీ గారు కూడా ప్రతి విషయంలో చదువుకొని సమాజం కోసం ఈరోజు మీరు అందరూ వచ్చారంటే కాలేజీకి వచ్చి కాలేజీకి ఇంటికోవడం కాదు, ఏదో ఒక చదువుకొని మీ తల్లిదండ్రులకు ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో మన కాలేజీకి పంపిస్తున్నారు. మనం కూడా కాళోజీ గారి అడుగుజాడలో మన సమాజానికి కూడా ఉపయోగపడాలని మీ అందరినీ మరొకసారి కోరుతూ తెలంగాణ పాటే పాడతాను. తను తెలంగాణనే. నేను జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ గట్టు మీద సందమామయ్యో ఒలా సందమామయ్యా, తల్లి మల్లి చెట్టుకేమో సందమామయ్యో ఒలా సందమామయ్యా. ఎర్రమల్లెలు పూసెనంత సందమామయ్యో ఒలా సందమామయ్యా. ఒర తెలంగాణ గట్టు మీద తల్లి మల్లి చెట్టుకేమో ఎర్రమల్లెలు పూసెనంత, ఎర్రమల్లెల పరిమళాలు వెదజల్లే పల్లె పల్లె. ఎర్రమల్లెల పరిమళాలు సందమామయ్యో ఒలా సందమామయ్యా. వెదజల్లే పల్లె పల్లె సందమామయ్యో ఒలా సందమామయ్యా. ఓకే నెక్స్ట్ అదే మన అతిథులు వస్తారు. అందరికి మనం చప్పట్లతోటి స్వాగతం పలుకుదాం. హుషారంటే హుషారు ఎక్కువ అయ్యేది, తక్కువనే ఉండాలి. లేకపోతే ఏమైందంటే ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ అల్లరి చేసిరంటారు. అదే అబ్బాయి ఏ పేరు రావద్దు మనకు. ఓకేనా? నేను ఆహా అంటే మీరు ఓహాలి. ఆహా ధ్వనికి ప్రతిధ్వని ఉండాలి. ఆహా ఆహా ఓహో. ఓకే, ఒక్క నిమిషం అందరు నిశ్శబ్దంగా కూడా వెళ్తాను. ఒక్కటే నిమిషం. మన కాళోజీ గారికి తమ్ముడు చిన్న నీకే ఒక్కటే నిమిషం నిశ్శబ్దంగా ఉండండి. సార్ వస్తున్నాడు. ఈ పక్క ఉంటారా ఆ పక్క ఉంటారా చూస్తా. సైలెన్స్ బాబు, ఒక్క నిమిషం. ఆగుతా. పూసిన పున్నమి వెన్నెల వీణా తెలంగాణ వీణా, వాసిగ చరితల వెలుగొందిన గత వైభవాల కోనా, పదగతుల వాణి స్వరజతుల వేణివు పొంగి మురిసే ఉల్లముల వాణి తాళాల గోల దరువులయాల సంబూరమాడే సింగిడి నేలారే, మోదుగు పూల వసంత ఏలా తంగెడు పూల బంగారు నేల, జమ్మి కొమ్మ నా పాల పిట్టల గంతులేసయా జింక పరుగుల, ఇడుపు నా జానపదంబుల ఎంపుగా పూసిన కవనవనంబులు ఎగిసి పారే ఎన్నెన్నో ఏరులు ఊగి ఆడే బతుకమ్మ ఊరులు, బుద్ధుని పాదపు ముద్రల బండ మన పరిగిరి కొండ, పద్మనాయకుల దేవరకొండ మేటి రాచకొండ, కొలను పాక తీర్థంకర పాద వర్ధమానమును తెలిపిన బోధ, యాదగిరి నరసన్న మొక్కులు జానుపాడు సైదన్న సుత్తులు, వడివడి కలబడి కుడి ఎలమలబడి గడీల పొగరును దించిన కరములు పడి పరుగులు పెట్టిరు జులుము, నందికొండ నీటితో నిండా ఊరు నా పైరులు పండ, కరువుల బరుగుల జరుగును దూరం నల్లగొండ వరి
తరితరిమా గానం పారే వాగులు పచ్చని కొండలు పరిమళమైన పూలగాలులు కీసర గుట్టలు హరికీర్తనలు శిలతత్వంబులు అనంతగిరులు భూమిల దాగిన సలవ కొండలు తాండూరు షాబాదు బండలు కుంకుమ కన్నా మెత్తని దుక్కులు కూరలు గాయల కుప్పల రాసలు రంగారెడ్డి నేలకు విలువ కుంచములతో బంగారము కొలువ పాలకూర్తి కవనపు మేళ భాగవతం గణపోతన లీల సమ్మక్క సారక్కల తెగువ సరువాయిపా పన్నను మడువ ఓరుగల్లు అడుగడుగున గుళ్ళు తలుసుకుంటే పులకించెను వల్లు మేటి ఏలికల శాతవాహనుల కోటిలింగమున పురమేలేల కోడె ముడుపులకు భజన కొలువులకు వరములిచ్చే రాజన్న లీల ఊరి ఊరిలో నా ఉక్కును మించినట్టి కోట ఉపికే చరితల ఊట సిరిసిల్ల మగ్గాల నేత మేనికి అత్తిన సొగసుల పూత కవనం భువనము ఎల్లలు దాట కరీంనగర్ వాగ్దేవికి పాట జ్ఞానపీఠమై పూసిన తోట తెలుగు వాకిట పరివంబులికే కృష్ణవేణి ముఖద్వారం పుప్పడి మించిన ఇస్కరే నువ్వుల అందమైన దుందీబి తీరం మండ్యం కొండ సిరిసన గండ్ల గట్టు కొమ్మకి జోగులాంబ రామగిరి శ్రీరంగాపురము నల్లమల సలేశ్వర తీర్థం తరాలు గడిచిన వాడని ఊడల ఊయలలు పే పిల్లల మర్రి పాలమూరు తల్లి మన పాలమూరు తల్లి కొమరం భీం జోడెన్ ఘాట్ గిరిజన వీరుల చరితన చాట్ మిశ్రం జాతి తప్పదు నీతి నడిపించే నా గోపాజోత్ గోండు కోలం తోటి యాత్రం గుసాడి నాట్యం నిర్మల్ సిద్ ఇప్పా జిట్టా రేకు టేకు నల్ల మత్తి దిర్శన మాకు ఆదిలాబాదుకు అడివేసోకు జైనుల బౌద్ధుల బోధనశాల విష్ణుకుండి నిలు ఏలిలలేల పంటసేల తలుకు పల్లె పరవశించుకులుకో గలగల గలగల పైరులు కలకల నిజామాబాదుకు సిరులవు కలకల పర్ణశాల సీతమ్మాడుగులు భద్రాచలముల నిత్య వేడుకలు కోనలెంట గోదారి పలుగులు పగలే నీడలు పంచిన చందం పచ్చని టేకు గొడుగుల అందం అగ్గిబావులు బొగ్గు నెలుగులు పాలు వంచైల పంచ వెలుగులు గిరిజన జాతుల ఆయువు పట్టు ఆశయాలు విరబూసిన జట్ కంచరాసులకు తరగని గట్టు ఉద్యమాలకి ఖమ్మం మెట్టు మంజీరా కంజీర నాదం సింగూరు జల పొంగులార్ సాధుల సత్రం సంగమ క్షేత్రం ఏడు పాయల శైవ క్షేత్రం మాటను పాటను పోటెత్తించిన నేతల కౌలకు ఇచ్చిన జిల్లా తల్లి మెదకు జిల్లా మళ్ళీ ఉద్యమాల కిల్లా చార్మినారు మక్కా మసీదు పురాణ పూలు దేపురబాయి గోపెని కోటను మించిన ఊట ఉస్మాన్ సాగర్ గండిపేట గోలుకొండను ఎగిరే జెండా ఆశలు విరియును ప్రదేద నిండా. థ్యాంక్ యూ. ఓకే, మీ అందరు ఇంకా నిశ్శబ్దంగా ఉంటే మంచిది అనేటువంటి సార్ చెప్తున్నాడు. మీరు అందరూ 1 అన్నప్పుడు సైలెంట్ ఉండాలి, 2 అన్నప్పుడు సైలెంట్ ఉండాలి. నేను చెప్పినప్పుడు ఆడుతూ ఆగుతాంనా. ఇంకోటి మీ గురించి చెప్పిన చిన్నపిల్లలు స్కూల్కి పోతుంటే వాళ్ళ గురించి కూడా పాట పాడమన్నారు. పాడతా అంటే మనకు బుక్స్ లేవో, ఫీజులు లేవో, రకరకాల సమస్యలు ఉంటాయి. మరి ఎల్కేజీ యూకేజీ కోతోనికి ఏం సమస్యలు ఉంటాయి వాడు చెప్పినా మనం వినం. వాళ్ళ నాయన వినడు, వాళ్ళ అమ్మ అయినా కానీ చెంపకూర వేసిపోతాం. కానీ ఆ పిల్లల గురించి ఒక పాట పాడినాం. మమ్మీ మమ్మీ డాడీ డాడీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2024. ఆ పిల్లలు చెప్తున్నారు 5 o'clock లేపారు, ముఖాన్న నీళ్ళు చల్లారు. 5 o'clock లేపారు, ముఖాన్న నీళ్ళు చల్లేరు. ఆ చల్లటి నీళ్ళు మా కన్నీళ్ళతో కలిసిపోయాయి. టిఫిన్ రెడీ అని అంటారు, నోట్లో పెట్టి నెట్టేరు. ఆకలి లేదు అమ్మా అంటే చెంపన ఒకటి ఇచ్చేరు. ఆటో వాడు వస్తాడు, సైరను బాగా కొడతాడు. 4 పట్టే ఆటోలో నా 20 మందిని ఎక్కించాడు. నడిపేటి ఆటోలోన ట్రాఫిక్ జాముల్లోన సాల్లే అంటూ ఆనందంగా బడిలో మే అడుగులు పెడతాము.
పొల్యూషన్ పీల్చి మెదడు పాడైపోయింది డాడీ, సొల్యూషన్ రాక మ్యాథ్స్ ఫెయిల్ అయిపోయానే మమ్మీ, టీచర్ కొట్టే దెబ్బల కోసం తయారుగున్నాను మమ్మీ మమ్మీ. డాడీ డాడీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2024. ప్రీకేడీలో వేశారు, ఎల్కేజీకి పంపారు, ప్రీకేడీలో వేశారు, ఎల్కేజీకి పంపారు, బండెడు బుక్స్ వీపున వేసి యూకేజీలో నెట్టారు. పుస్తకాలు మోసి మోసి నడుమే వంగిపోతుంది, భవిష్యత్తులో గూని వచ్చునని భయమే పుడుతుంది. ఫస్ట్ ర్యాంకు రాకుంటే పట్టుకొని కొడతారు, 60 మందికి ఫస్ట్ ర్యాంకును టీచర్ ఎట్లా వేస్తుంది? పప్పుల్ని పిండి చేసే రుబ్బు రోలులాగా మేము పుస్తకాలు రుబ్బి రుబ్బి 5 ఏళ్లకే బామల్లా కళ్ళజోడు పెడతాము. కాన్వెంటుల ఆటలు వాడు గ్రౌండే లేదే మమ్మీ, కాళ్ళకు తాళ్ళు కట్టి పడేసిన నెమల్లమయ్యాము మమ్మీ మమ్మీ. డాడీ డాడీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2024. ఆ పిల్లల బాధలు అట్లున్నాయి. మనందరం కూడా చదువు కొనుక్కుంటే వస్తుంది, ఇప్పుడు చదువుకుంటే వస్తుందా కొనుక్కుంటే వస్తుందా? చదువుకుందాం అనుకనే చదువు కొనుక్కోవద్దు. కాబట్టి మన పిల్లలను చదువుకోవాలి, మనం కూడా చదువుకోవాలి. మీ దాంట్లో డాక్టర్లు, తర్వాత ఇంజనీర్లు కావాలి, శాస్త్రవేత్తలు కావాలి. అందశ్రీ గారు, మన కవి గారు వచ్చినారు. అందరం చప్పట్లతోటి స్వాగతం పలుకుదాం. పెద్ద మన సభ ప్రారంభమవుతుంది కాబట్టి వచ్చినటువంటి అతిథులకు మరొకసారి స్వాగతం తెలియజేస్తూ